ప్రభాస్ మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అనగానే ఓ వర్గం అభిమానులు అయితే చాలా బాధపడ్డారు. పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చిన మారుతి బాక్స్ ఆఫీస్ వద్ద కొన్ని మంచి లాభాలను అందించి సినిమాలను కూడా అందించాడు. అయితే అతను అదే తరహాలో వెళ్ళడంతో కొన్ని డిజార్టర్లు కూడా ఎదురయ్యాయి. చివరగా వచ్చిన మంచి రోజులు వచ్చాయి. పక్కా కమర్షియల్ సినిమాలు కూడా మరింత దారుణంగా డిజార్టర్ అయ్యాయి. అయితే ప్రభాస్ రేంజ్కు తగ్గట్టుగా అతను సరైన కంటెంట్ అయితే ఇవ్వకపోవడం అని మరికొందరు నెగిటివ్గా అయితే రియాక్ట్ అయ్యారు. ఇక ఫ్యాన్స్లు ఆ భావాలను మెల్లమెల్లగా తగ్గించాలి అనుకున్నారు ఏమో కానీ సినిమాను అయితే అఫీషియల్గా ప్రకటించకుండా సైలెంట్గా అయితే మొదలు పెట్టేశారు. ఒక విధంగా ఇంత సైలెంట్గా ఇప్పటి వరకు ఏ సినిమాను కూడా మొదలు పెట్టలేదు అని చెప్పవచ్చు. ఇక ఒక్కొక్క అప్డేట్ అందిస్తూ వచ్చిన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తప్పకుండా కంటెంట్ మాత్రం అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది అని భరోసా ఇస్తూ వచ్చారు. ఇక మారుతి కూడా పలు ఇంటర్వ్యూలలో ఎక్కువగా దాని గురించి మాట్లాడకుండా అభిమానులు కోరుకునే విధంగానే ఈ సినిమా ఉంటుంది అని సరికొత్త కంటెంట్ కూడా అందులో ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక వాళ్ళు ఎంత చెప్పినా కూడా నెగిటివ్ గా కామెంట్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇక వాటిని పట్టించుకొని మేకర్లు మొత్తానికి ఫస్ట్ లుక్ పోస్టర్ తో పర్వాలేదు అనిపించారు. ఈ సినిమా హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అని ముందుగానే ఇంటి అయితే వచ్చింది. ఇక రీసెంట్ గా నిర్మాణ టీజీ విశ్వప్రసాద్ కూడా మరో క్లారిటీ అయితే ఇచ్చారు. సినిమాలో భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయని, అది కూడా ఎవరు ఊహించిన విధంగా ఉంటాయని అన్నారు. ఇక ఈ సినిమా అయితే విజువల్ వండర్ అనేలా వెండి తెరపై హైలైట్ అవుతుంది అంటే తప్పకుండా అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది అని తెలిపారు. అలాగే కల్కి సినిమా ముందుగా రాబోతుంది కాబట్టి అప్పుడే అప్డేట్లు ఇవ్వడం కరెక్ట్ కాదు అనే ఆలోచనతో కంటెంట్ వదలట్లేదు అని విజేంద్ర ప్రసాద్ అయితే తెలియజేశారు. సినిమాలో ఐ విజువల్స్ ఉంటాయి అని ఆయన క్లారిటీ ఇవ్వడంతో సినిమాను అంత తక్కువ అంచనా వేయడానికి లేదు అనే విధంగా మరికొందరు అభిమానులు అయితే పాజిటివ్గా అయితే రియాక్ట్ అవుతున్నారు. ఏదేమైనా మారుతి మాత్రం తన కెరియర్లోనే మొదటిసారి అతిపెద్ద సినిమా చేయడంతో చాలా జాగ్రత్తలు తీసుకుని ఉంటాడు అని చెప్పవచ్చు. అందులోనూ ప్రభాస్ సినిమా కాబట్టి ఇది బ్లాక్ బస్టర్ అయితేనే కెరియర్ మరో లెవెల్లో ఉంటుంది అని అతనికి బాగా తెలుసు. దీంతో పెన్నుకు గట్టిగానే పవర్ పట్టినట్టుగా అనిపిస్తుంది. మరి ఈ సినిమా ఆ స్థాయిలో క్లిక్ అవుతుందో లేదో తెలియాలి అంటే రాబోయే అప్డేట్ల బట్టి అర్థమవుతుంది. ఇక ఈ సినిమాను 2025 సంక్రాంతి కల్లా విడుదల చేయాలి అని ఆలోచనలో ఉన్నారు.